10వ తరగతి పరీక్షలు విద్యార్థులకు ఎంతో కీలకమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ సూచించారు. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ కాలనీలోని జిల్లా ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరమణ నాయక్ హాజరైనారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి పూజ కార్యక్రమంతో ప్రారంభించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుడి చేతుల మీదుగా విద్యార్థులకు హాల్ టికెట్లు, ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ, జీవితంలో ఉన్నత స్థానాలు అధిగమించాలంటే విద్య ద్వారానే సాధ్యపడుతుందని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తమ కలలను నెరవేర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు రామాంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు విజయలక్ష్మి, కొండయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ పిల్లలు మంచిగా పరీక్ష రాయాలని నా వంతు వాళ్ళకి చిన్నపాటి డిన్నర్ అరేంజ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా సమకూర్చడము జరిగింది. అదేవిధంగా వాళ్ళు బాగా చదువుకొని పరీక్షల్లో మా కాలనీకి మంచి పేరు తేవాలనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. మా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు బాగా కష్టపడి 10th క్లాస్ 100% పాస్ అవ్వాలనే ఉద్దేశంతో వారు కొత్తగా వచ్చినా కానీ ఈ సంవత్సరంలో బాగా పికప్ చేశారు. కాబట్టి ఉపాధ్యాయులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలకు విచ్చేసినటువంటి వెంకటరమణ నాయక్ గారు ఈ 10వ తరగతి విద్యార్థులను చూసి వాళ్ళకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు ఈరోజు కల్పించడం జరిగింది. భోజన వసతి కూడా కల్పించారు. చాలా చక్కగా వాళ్ళ పిల్లల యొక్క అవేర్నెస్ గురించి ఎలా రాయాలి, ఎగ్జామ్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, 500 పైబడిన వాళ్ళకి అందరికి కూడా మొదటి బహుమతులుగా మేము అందజేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీకాంత్ అన్నటువంటి వ్యక్తి కూడా ఈ ఫ్యాట్స్, పెన్స్ ఇవన్నీ కూడా 10th క్లాస్ విద్యార్థులకు బహుకరించడం జరిగింది.